ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో ఈ డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని కీర్తనలు 28వ వచనాన్ని మనం చదువుకోబోతున్నాం. కీర్తన 28 వచనం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము అని ఈ కీర్తన రాసిన దావీదు మహారాజా ఈ స్థలంలో పాడేది చూస్తున్నాం. బాగా చూడండి. వారు కృంగి నేల మీద పడిపోయారట. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము అని రాయబడింది. ఆ మనము అనేది ఎవరండి అని చెప్పి మనం కనిపెట్టుకోవాలంటే, దీనికి ముందు వచనాన్ని చూసేటప్పుడు 7వ వచనంలో కొన్ని మంది రథాల గురించి, గుర్రాల గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. అయితే మేము దేవుని యెహోవా దేవుడి గురించి మాత్రమే మేము మహిమపరుస్తాం అని చెప్పి ఈ కీర్తనలో మనం చదువుతున్నాం. చూడండి, అప్పుడు ఎవరు లేచి చక్కగా నిలుచుకొని ఉంటారంటే, ఎవరందరూ యెహోవా దేవుని మాత్రం మహిమపరుస్తారో వాళ్ళని దేవుడు లేచి నిలబెట్టే దేవుడు అంట. హల్లెలూయా. మిమ్మల్ని సాతానుడి కింద పడగొట్టాలనుకుంటున్నారేమో, లేకపోతే మీకు విరోధంగా మనుషులు లేచి మిమ్మల్ని కింద పడగొట్టాలనుకుంటున్నారు. చూడండి, వాళ్ళందరూ దేవుడు పడగొట్టబోతున్నారు. మనములనో దేవుడు లేచి చక్కగా నిలుచుకునేలాగా దేవుడు చేయబోతున్నారు. నీ సేవని, నీ కుటుంబాన్ని, నీ చేతి ప్రయాసాన్ని దేవుడు ఆశీర్వదించి లేచి చక్కగా నిలబడేలాగా దేవుడు చేయబోతున్నారు. నీ శత్రులకు ముందు దేవుడు నిన్ను తల పైకెత్తుకొని నిలబెట్టేలాగా దేవుడు చేయబోతున్నారు. హల్లెలూయా. అయితే ఎవరికి చేస్తారంట? ఈచ్ అండ్ ఎవ్రీ ప్రామిస్ ఫాలోస్ విత్ సమ్ కమాండ్మెంట్. అంటిల్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఒబే ఫర్ హిస్ ఓన్ కమాండ్మెంట్స్, దిస్ ప్రామిస్ విల్ గోయింగ్ టు సస్టైన్ అండ్ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. చూడండి, చాలా ఈజీ అండి. ఏంటంటే అన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకి, కమాండ్మెంట్స్కి ఫాలో అవుతుంది. మీరు దేవుడు ఆజ్ఞలకి మీరు లోబడారంటే ఖచ్చితంగా దేవుడు చేసిన వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుస్తుంది. హల్లెలూయా. చూడండి, ఎవరు లేచి చక్కగా నిలబడతారంట. ముందు వాక్యంలో చెప్తుంది, దేవుని మహిమపరిచే వాళ్ళకి దేవుడిచ్చే ఒక సన్మానం, దేవుడిచ్చే ఆశీర్వాదం అండి ఇది. మీరు ఒకవేళ మీ చదువు గురించో, మీ సేవ గురించో, దేవుడు మిమ్మల్ని వాడుకోలేదు గురించో, లేదంటే ఏదో ఒక కార్యాల గురించి గొప్పగా మాట్లాడుతున్నావా, దాన్ని ఆపి యెహోవా దేవుడు మాత్రం మహిమపరచండి. యేసయ్యా, అన్ని స్తుతి, ఘనత, మహిమ మీ నామానికే చెల్లిస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఏమి చేసినా మీరు యేసయ్యకి మహిమ చెల్లించంగా, ఆయన్ని మీరు మంచిగా స్తుతించంగా దేవుడి గురించి గొప్పగా మీరు మాట్లాడేటప్పుడు దేవుడు మిమ్మల్ని లేపి స్థిరంగా నిలబెట్టబోతున్నారు. హల్లెలూయా. ఎవరందరూ వీడు పడిపోతాడు అని చెప్పి అనుకున్నారు, వాళ్ళు ముందు దేవుడు మిమ్మల్ని లేపి చక్కగా నిలబడేలాగా చేయబోతున్నారు. వాళ్ళు ముందు దేవుడు మిమ్మల్ని నిలబెట్టి ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా. అయితే ఎవరికి? మన గురించి మనం గొప్పగా మాట్లాడకుండా, మన గురించి మనం ఎప్పుడు చూసిన గొప్పగా ఇతరుల దగ్గర మాట్లాడేది ఆపి, దేవుడి గురించి గొప్పగా, ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి మాట్లాడండి. స్తుతి, ఘనత, మహిమ యెహోవా దేవుడికి మాత్రం చెల్లిస్తారా అండి? మీరు పడిపోరండి. మీకు విరోధంగా లేచేవారు పడిపోతారు. మిమ్మల్ని దేవుడు లేపి నిలబెట్టి, స్థిరంగా నిలబెట్టి, అందరికి ముందు వీడు నా సేవకుడు, నా బిడ్డ అని చెప్పేది దేవుడు నిరూపించబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అలా చేయబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, వాక్య భాగం వినే ఎవరైనా కూడా సరే, టచ్ దెమ్ ఓ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఓ లార్డ్. అన్ని లాక్ల నుంచి మీ పిల్లల్ని బయటికి తీసుకురండి. అన్ని బంధకాల నుంచి యేసయ్య నామంలో బయటకు తీసుకుని వచ్చి మీ పిల్లల్ని ఆశీర్వదించి మీ నామాన్ని మహింపరచండి. ఇదిగో మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని మాత్రం మహింపరిచేదానికి సమర్పించుకుంటున్నాం. అయ్యా, ఎక్కడైనా ఏ పాపములైనా, ఏ కార్యములైనా మేము పడిపోకుండా లేచి స్థిరంగా మీకోసం నిలబడేదానికి కృప చూపించండి. ఆ ఆశీర్వాదాన్ని, ఈ వాక్యాన్ని వినే ఒక్కొక్కరికి కలుగచేయండి. బ్లెస్ దెమ్ ఓ లార్డ్. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.